కర్కాటక రాశి వాళ్ళకి 2 ఆదాయము, 11 ఖర్చు కనబడుతుంది, 4 రాజపూజ్యము, 7 అవమానం కనబడుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా గత చాలా కాలంగా అనుభవిస్తున్నటువంటి కొన్ని సమస్యలకు ఏదో ఒక మార్గం దొరుకుతుంది, ఒక చక్కని పరిష్కారం లభిస్తుంది అనేటువంటి ఒక ఆశ, ఆలోచన మీలో ఏర్పడుతూ ఉంటుంది. గతంలో అనుభవించినటువంటి కొన్ని అవమానాలు కానీ, గతంలో అనుభవించినటువంటి కొంత నష్టాలు కానీ, ఇవన్నీ కూడా మీకు కొంత తొలగిపోయేటువంటి మార్గం మాత్రం కనపడుతుంది, మార్గం సుగమం అవుతుంది. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయరాదు. విడిపోయినటువంటి ఆత్మీయులు మళ్ళీ కలుసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అపోహలు, అనవసరమైనటువంటి అనుమానాలు, తెరలు తొలగిపోయి చక్కగా మీలో ఉండేటువంటి మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి వాళ్ళు మళ్ళీ మీ చెంతకు ఏర్పడేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనబడుతున్నాయి. డబ్బు మాత్రం ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. స్థిర చరాస్తుల యొక్క కొనుగోలు విషయంలో కొంత ధనాన్ని అవసరానికి మించి ఖర్చు చేసే అవకాశం కనబడుతోంది. రుణాలు ఎక్కువగా చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఈ సంవత్సరం కనబడుతూ ఉన్నాయి. ఒక జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా కనబడుతుంది. అన్నీ తమకే తెలుసు అనేటువంటి అభిప్రాయం కూడా మీలో ఏర్పడవచ్చును. అంతేకాకుండా ఎవరూ తమను అర్థం చేసుకోవడం లేదు అనేటువంటి ఒక సమస్య ప్రశ్న మీదే వేసుకోవడము, సమాధానం కోసం వెతుక్కోవడం కూడా ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. తమ యొక్క సంతానం యొక్క వివాహ విషయంలో శుభకార్యాచరణ చేసేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. కానీ అన్ని విషయాలలో ఆలోచించడము, కానీ నిర్ణయాలు తీసుకోవడంలోనే వెనక ముందు అయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అనవసరమైన భేషజాలకు వెళ్ళకండి. మీ యొక్క పరువుని, మీ యొక్క గాంభీర్యాన్ని నిలుపుకోవడానికి కోసమని కొంత నష్టపోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు. అలాంటి ప్రయత్నాలు చేయొద్దని చెప్పవలసిన ముఖ్యమైనటువంటి సూచన. తమ యొక్క ఆత్మీయుల యొక్క తమ శ్రేయోభిలాషలను దూరం చేసుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి. ధనం సకాలంలో చేతికి వస్తుంది, కానీ ఆ ధనాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనే కొంత ప్లానింగ్లో ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది. శుభకార్యాచరణ చేసే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా గత సంవత్సరం ఏర్పడినటువంటి గృహంలో ఏర్పడినటువంటి కొన్ని చికాకులకి, కొన్ని క్లిష్ట సమస్యలకి కొంత పరిష్కార మార్గము, దానికి ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం కనబడుతుంది. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయండి. అనవసరమైనటువంటి ఎవరో ఏదో చెప్పి మీ యొక్క మార్గాన్ని, మీ యొక్క మనసుని భంగపరిచే అవకాశం ఉంది. వాళ్ళని దూరంగా ఉంచండి. మీ యొక్క విద్యుక్త ధర్మాన్ని, మీ యొక్క ప్రతిరోజు మీకు తెలిసినటువంటి మార్గాన్ని మీరు ఆలోచన చేయండి. ఊహల్లో విహరించడం మానుకోండి. వాస్తవంలో జీవించే ప్రయత్నం చేయండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కోసము ఈ కర్కాటక రాశి వాళ్ళు చక్కగా ప్రతిరోజు కూడా శనైశ్చర, రాహుకేతు ధ్యాన శ్లోకాలని ప్రతినిత్యము పారాయణం చేయండి. శ్రీరామ రక్షా స్తోత్రము అన్ని విధాలా మిమ్మల్ని రక్షిస్తుంది. అదేవిధంగా శమీ వృక్షాన్ని, జంబి చెట్టును పెంచి పోషించండి. ప్రతిరోజు కొంచెం నీళ్లు పోయండి, తద్వారా దాన్ని సంరక్షించండి. అంతేకాకుండా ఒక నిరుపేదైనటువంటి రోగగ్రస్తులైనటువంటి ఎవరికైనా కొంత వైద్య సహాయం కోసము ప్రత్యక్షంగా మీరు కొంత సహాయం చేయండి. ఉత్తమమైన ఫలితాలు మీరు పొందండి.